Hello students, welcome to LTX classes. We are starting a new series. In this series, we will cover 1000 words with meaning and examples. So ప్రతిరోజు 5 వర్డ్స్ వాటి యొక్క మీనింగ్ యూసేజ్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ప్లేలిస్ట్ లాగా మనకి యూట్యూబ్లో ఇది ఉండిపోతుంది. మీరు ఎన్నిసార్లు అయినా రివిజన్ చేసుకోవచ్చు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా కామన్గా అడిగే పదాలని మనం ఇందులో కవర్ చేస్తాం. సో లెట్స్ కిక్ స్టార్ట్. ఫస్ట్ వర్డ్ అబేట్. అబేట్ అంటే మీనింగ్ ఏంటి? టు బికమ్ లెస్ స్ట్రాంగ్, అంటే ఏదన్నా ఒక దాని యొక్క తీవ్రత అనేది తగ్గడం. మీరు ఎగ్జాంపుల్ చూడండి, ద స్టార్మ్ హ్యాస్ బిగన్ టు అబేట్. స్టార్మ్ అంటే ఏంటి? గాలివాన. గాలివాన తన తీవ్రత తగ్గింది. హ్యాస్ బిగన్ టు అబేట్. సో సెకండ్ వర్డ్ చూడమ్మా, అబండెంట్. అబండెంట్ అంటే మీనింగ్ ఏంటి? అవైలబుల్ ఇన్ లార్జ్ క్వాంటిటీస్, అంటే ఏదన్నా చాలా ఎక్కువ క్వాంటిటీస్ అవైలబుల్గా ఉందంటే అబండెంట్ సప్లై ఉంది అని అంటాం. వీ హ్యావ్ ఎన్ అబండెంట్ సప్లై ఆఫ్ క్లీన్ ఎయిర్, వీ హ్యావ్ ఎన్ అబండెంట్ సప్లై ఆఫ్ వాటర్ అనొచ్చు, అంటే మనకి ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ చూడండి, ద ఫారెస్ట్ వాజ్ అబాండెంట్ విత్ వైల్డ్ లైఫ్. వైల్డ్ లైఫ్తో నిండి ఉంది, చాలా ఎక్కువ వైల్డ్ లైఫ్ ఫారెస్ట్లో మనకి ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఈ వర్డ్ చూడమ్మా, ఎబిస్. ఎబిస్ అంటే మీనింగ్ ఏంటి? ఎ సీమింగ్లీ బాటమ్లెస్ హోల్, అంటే దానికి అంత ఎక్కడో తెలియదు, అంత పెద్ద కన్నం అన్నట్టు. అంటే జనరల్గా ఎలాంటి కాంటెక్స్లో వాడతారంటే, చాలా పెద్ద సమస్య, అసలు బయటికి రాగలుగుతామో లేమో చెప్పలేనంత పెద్ద సమస్యలో మనం కూరుకుపోతున్నాము అని చెప్పాల్సిన కాంటెక్స్ట్లో ఇది వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చూడండి, ద కంట్రీ ఈజ్ సింకింగ్ ఇంటూ ఎన్ ఎబీస్ ఆఫ్ లాలెస్నెస్. అసలు కంట్రీలో చట్టం అనేది ఎవడు ఫాలో అవ్వట్లేదు, కంప్లీట్గా లాలెస్నెస్లోకి కూరుకుపోతున్నాము, సింక్ అయిపోతుంది, మునిగిపోతుంది. జనరల్గా నెగిటివ్ కాంటెక్స్లో బ్యాడ్ సిచ్యువేషన్స్ గురించి చెప్పేటప్పుడు ఈ పదాన్ని యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వర్డ్ చూడమ్మా, అకార్డ్. అకార్డ్ అంటే ఏంటి? ట్రీటీ లేదా ఒప్పందం లేదా అఫీషియల్ అగ్రిమెంట్. చూసారా, అన్ అఫీషియల్ అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకార్డ్. ద కంట్రీస్ రీచ్డ్ అన్ అకార్డ్ ఆన్ ట్రేడ్ రిలేషన్స్. ట్రేడ్ రిలేషన్స్ సంబంధించి రెండు దేశాలు ఒక ఒప్పందం చేసుకున్నాయి, అగ్రిమెంట్ చేసుకున్నాయి. జనరల్గా అఫీషియల్ ఒప్పందాలు అగ్రిమెంట్స్కి అకార్డ్ అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఎక్యూమెన్. ఎక్యూమెన్ అంటే మీనింగ్ ఏంటి? స్కిల్ ఇన్ మేకింగ్ కరెక్ట్ జడ్జ్మెంట్స్ అండ్ డెసిషన్స్. అంటే అర్థం ఏంటి? సరైన నిర్ణయాలు తీసుకోగలిగే తెలివితేటలు కావచ్చు, సరైన జడ్జిమెంట్స్. జడ్జిమెంట్ అంటే అర్థం ఏంటంటే సిచ్యువేషన్ని సరిగ్గా అర్థం చేసుకొని సిచ్యువేషన్ పైన సరైన అంచనా వేయగలగడాన్ని మనం ఎక్యూమెన్ అంటాం. ఇప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు సిచ్యువేషన్ని సరిగ్గా కెప్టెన్ అంచనా వేయగలిగితేనే సరైన స్టెప్స్ తీసుకోగలుగుతాడు. సో మనం చెప్తాం, మహేంద్ర సింగ్ ధోని హ్యాడ్ ద బెస్ట్ క్రికెటింగ్ అక్యూమెన్. సో క్రికెట్ పరంగా ఉండాల్సిన నాలెడ్జ్ కానీ ఆ స్కిల్స్ కానీ ధోనికి చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ముఖేష్ అంబానీ హ్యాస్ బెటర్ బిజినెస్ అక్యూమెన్ దాన్ అనిల్ అంబానీ. అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి ఒకే రకంగా ఆస్తులు వచ్చినప్పటికీ ముఖేష్ అంబానీ ఎందుకు బాగా సక్సెస్ఫుల్ అయ్యారంటే ఆయనకున్న బిజినెస్ అక్యూమెన్ అనేది బెటర్గా ఉంది. అంటే ఆయన సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలిగారు, మార్కెట్ కండిషన్స్ని సరిగ్గా జడ్జ్ చేయగలిగారు, అందుకే ఆయన ఎక్కువ సక్సెస్ అయ్యారని మనం చెప్పొచ్చు. సో ఈ రకంగా మనం ఈ పదాలని యూజ్ చేయొచ్చు. మీరు కూడా ఏం చేస్తారంటే ఈ పదాలని యూజ్ చేస్తూ 5 సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పోస్ట్ చేయండి. సో 1000 వొకాబులరీ సిరీస్కి స్వాగతం. సెకండ్ ఎడిషన్ ఇది. సో ఇవాల్టి వర్డ్స్ చూస్తే ఫస్ట్ వర్డ్ వచ్చేసి అడ్రాయిట్. అడ్రాయిట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్. దాని మీనింగ్ ఏంటి? స్కిల్ఫుల్ అండ్ క్లవర్ ఇన్ హ్యాండ్లింగ్ సిచ్యువేషన్స్. డిఫరెంట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేసే విషయంలో స్కిల్ మరియు క్లవర్ కలిగి ఉన్న వ్యక్తిని మనం అడ్రాయిట్ పర్సన్ అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ చూడండి, ఎంఎస్ ధోని ఈజ్ అడ్రాయిట్ అట్ హ్యాండ్లింగ్ ట్రికీ క్వశ్చన్స్ అట్ ప్రెస్ కాన్ఫరెన్సెస్. ఈ ప్రెస్ వాళ్ళు ఎప్పుడైనా మనుషులు కనిపిస్తే చాలు ఇబ్బందికరమైన క్వశ్చన్లు అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ధోని చాలా తెలివిగా వాటికి స్కిల్ఫుల్గా వాటికి ఆన్సర్ చేస్తూ ఉంటారు. అందుకే యూ కెన్ కాల్ హిమ్ అన్ అడ్రాయిట్ పర్సన్ ఇన్ హ్యాండ్లింగ్ సచ్ ట్రికీ సిచ్యువేషన్స్. సో ఈ వర్డ్ చూడండి, ఎఫబుల్. ఎఫబుల్ అంటే మీనింగ్ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ అని. సో ఇట్స్ అగైన్ అన్ అడ్జెక్టివ్. సో ఎవరైనా ఫ్రెండ్లీగా ఉండే పర్సన్స్ని మనం ఈజ్ అన్ ఎఫబుల్ పర్సన్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, చాలా ఎఫబుల్గా ఉంటాడు, అందరితో నవ్వుతూ మాట్లాడతాడు, అందరితో ఈజీగా కలిసిపోతాడు, అట్లాంటి వాళ్ళని మనం ఎఫబుల్ పర్సన్స్ అంటాం. సో ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ అనేది నేను హిందూ పేపర్ నుంచి తీసుకున్నాను. వహీదా రీకాల్స్ ద వార్మ్త్ ఆఫ్ హిస్ ఎఫబుల్ పర్సనాలిటీ. సో ఇది ఏంటంటే ఒక ఫేమస్ స్టార్ చనిపోయారు, ఆయన గుర్తు చేసుకుంటుంది వహీదా అనే యాక్ట్రెస్. రీకాల్ అంటే గుర్తు చేసుకోవడం, వార్మ్త్ అంటే క్లోజ్నెస్, మంచి ఏమంటారు అటాచ్మెంట్, ఎఫెక్షన్ అంటాం చూడండి, మనం చూపించే ఎఫెక్షన్ని వార్మ్త్ అంటాం. ఆఫ్ హిజ్ ఎఫబుల్ పర్సన్ అంటే తను చాలా ఫ్రెండ్లీగా అందరితో ప్లెజెంట్గా ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు చనిపోయారని ఆయన గుర్తు చేసుకుంటుంది అనమాట వహీదా అన్న ఆవిడ. రీకాల్ అంటే గుర్తు చేసుకోవడం. నెక్స్ట్ చూడండి, ఆల్ట్రూయిస్టిక్. ఆల్ట్రూయిస్టిక్ అంటే మనకి అగైన్ యాడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటి? షోయింగ్ ఏ సెల్ఫ్లెస్ కన్సర్న్ ఫర్ ద వెల్ బీయింగ్ ఆఫ్ అదర్స్.
సో ఎటువంటి స్వార్థం లేకుండా పక్కన వాళ్ళకి హెల్ప్ చేయాలనుకోవడం ఆల్ట్రూయిజం అనమాట. స్వార్థంతో చేస్తే అది ఆల్ట్రూయిజం కాదు, ఏ స్వార్థం లేకుండా నిస్వార్థపరమైన సేవ, పక్కన వాళ్ళకి సాయం చేయాలనుకునే మెంటాలిటీని మనం ఆల్ట్రూయిజం అంటాం. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా హిందూ పేపర్లోంచి నేను తీసుకున్నాను. స్టేట్ మే అలో ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ లైవ్ ఆర్గన్ డొనేషన్స్ అంటే అర్థం ఏంటి, ఆర్గన్ డొనేషన్స్ పేరుతో దాన్ని కమర్షియల్ చేసేసారు. సో నీ కిడ్నీ అమ్మితే నీకు ఎంత ఇస్తాము, ఇది ఎంత ఇస్తామని చెప్పేసి ఎవరికైనా కిడ్నీ కావాలనుకోండి డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర కిడ్నీలు కొంటున్నారు పేదవాళ్ళ దగ్గర. అలా చెయ్యము, అలా చేయకూడదు. మే అలో ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్, ఎవరైనా మనస్ఫూర్తిగా మీ చుట్టాల వాళ్ళు కావచ్చు, వేరే వాళ్ళు కావచ్చు, మనస్ఫూర్తిగా వాళ్ళ కిడ్నీ డొనేట్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే డబ్బులతో చేయకూడదు అనేది ఆలోచిస్తుంది స్టేట్. అందుకే మేలో ఓన్లీ ఆల్ట్రూయిస్టిక్ లైవ్ ఆర్గన్ డొనేషన్. ఆల్ట్రూయిస్టిక్ అంటే అర్థం ఏంటి, కేవలం వాళ్ళకి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో, డబ్బు కోసం కాదు, హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఎవరైనా చేస్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాము, లేకపోతే చెయ్యము అని చెప్పేసి స్టేట్ అనుకుంటోంది. అంబివలెంట్. అంబివలెంట్ ఈజ్ అగైన్ అన్ అడ్జెక్టివ్. అంబివలెంట్ అంటే క్లారిటీ లేకపోవడం, బీయింగ్ అన్సర్టన్ అబౌట్ హౌ యూ ఫీల్. అంటే ఏదైనా ఒక విషయంలో ఒక సరైన క్లారిటీ లేకుండా ఈరోజు ఒక మాట రేపు ఒక మాట మాట్లాడే పద్ధతిని మనం అంబివలెన్స్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ కూడా హిందూ పేపర్లోంచి తీసుకున్నాను. అంబివలెంట్ స్టాండ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ ఆన్ క్యాపిటల్ ఇష్యూ ఈజ్ క్రియేటింగ్ కన్ఫ్యూజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో క్యాపిటల్ విషయంలో మన వైఎస్ఆర్సీపీ ఒక క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల అంబివలెంట్గా అన్సర్టన్గా ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. నేను న్యూస్ పేపర్లోంచి ఎందుకు ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నానంటే మీకు వీటి యొక్క అప్లికేషన్ ప్రాపర్గా తెలుస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి, కుదిరినంత వరకు నేను న్యూస్ పేపర్లోంచి ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, సో దట్ మీరు పేపర్ చదివేటప్పుడు కూడా ఈజీగా కనెక్ట్ అవుతారు. అండ్ ఫైనల్గా ఎమేయబుల్ ఈజ్ అగైన్ అన్ యాడ్జెక్టివ్ విచ్ మీన్స్ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్. దీని మీనింగ్ కూడా ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ అని. ఈ ఎగ్జాంపుల్ కూడా హిందూలోంచి తీసుకున్నాను. హ్యావ్ ఎమేయబుల్ రిలేషన్షిప్ విత్ పిఎం బట్ విల్ కంటిన్యూ టు వ్యూ బీజేపీ యాజ్ రైవల్ సేస్ ఒడిషా సీఎం. చూడండి, మాకు ప్రధానమంత్రితో ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. ఎమేయబుల్ రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటి, ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది, కానీ బీజేపీని రైవల్గానే చూస్తాం. బీజేపీ మాకు రైవల్ అంటే ప్రత్యర్థి పార్టీ, కానీ ప్రధానమంత్రితో మాకు ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది. సో ఫ్రెండ్లీ అనే మీనింగ్తో దీన్ని ఉపయోగించారు. సో మీరేం చేస్తారంటే ఈ 5 పదాలని మీ ఓన్ సెంటెన్సెస్లో మీరు కూడా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎప్పుడైతే ఓన్గా మీరు సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయడం మొదలు పెడతారో అప్పుడే ఆ పదాలు మీకు గుర్తుంటాయి. అంటిల్ దెన్ యూ వోంట్ రిమెంబర్. చాలా కష్టం. నేను ఎంత బాగా చెప్పినా సరే మీరు కూడా ఒకసారి సెంటెన్స్ ఓన్గా ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పెడితే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో మన ఇన్స్టిట్యూట్లో ఐబీపీఎస్, ఎస్బీఐ, ఎస్ఎస్సి, సిజిఎల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా క్లాసెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. టేక్ కేర్. సో లుక్ ఎట్ ది ఫస్ట్ వర్డ్ అనామలీ. అనామలీ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ డీవియేట్స్ ఫ్రమ్ వాట్ ఈజ్ నార్మల్, అంటే రెగ్యులర్గా జరిగేది కాకుండా. ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో ఎప్పుడు వేడిగా ఉంటుంది, వేడిగా ఉండకుండా చల్లగా ఉందనుకోండి, దట్స్ అన్ అనామలీ. వింటర్ అంటే చల్లగా ఉంటుంది, చల్లగా ఉండకుండా విపరీతమైన హాట్ టెంపరేచర్ నమోదైంది అనుకోండి, దట్ ఈజ్ అన్ అనామలీ. రోజు స్కూల్కి వచ్చేవాడు టైంకి వచ్చేవాడు లేట్గా వచ్చాడు అనుకోండి, దట్స్ అన్ అనామలీ. ఎప్పుడు టాపర్ అయ్యేవాడు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, దట్స్ అన్ అనామలీ. ఇలాంటివి అనమాట. ద సడన్ డ్రాప్ ఇన్ టెంపరేచర్ ఇన్ సమ్మర్ వాజ్ అన్ అనామలీ. అర్థమవుతుందో, రెగ్యులర్గా జరిగేది కాకుండా వేరేగా జరిగితే దాన్ని మనం అనామలీ అంటాం. ఎపథెటిక్. ఎపథెటిక్ అంటే అర్థం ఏంటి, ఇట్స్ అన్ యాడ్జెక్టివ్. ఇట్స్ మీన్స్ షోయింగ్ నో ఇంట్రెస్ట్, కన్సర్న్ ఆర్ ఎంతూజియాజం. అంటే ఎటువంటి ఇంట్రెస్ట్ చూపకపోవడం, ఉత్సాహం చూపకపోవడం, కన్సర్న్ కూడా చూపకపోవడం. మీది చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది. ఇప్పుడు చూడండి, మనకి ఎపథెటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీద కూడా బాధపడుతున్నాడు, నువ్వు వాడిని చూసావు కానీ పట్టించుకోలేదు, ప్రాబ్లంలో ఉన్నాడని తెలుసు కానీ పట్టించుకోలేదు. ఇక్కడ చూడండి, హీ అపియర్డ్ ఎపథెటిక్ టువర్డ్స్ ది అవుట్కమ్ ఆఫ్ ద గేమ్. గేమ్ ఏమో ఓడిపోతున్నట్టుగా అనిపిస్తుంది కానీ వాడేం పట్టించుకోవట్లేదు. గేమ్ ఏమో గెలుస్తున్నాము అయినా వాళ్ళలో ఉత్సాహం లేదు. అంటే ఎటువంటి ఎమోషన్ లేకుండా, ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా, ఎటువంటి రెస్పాన్స్ లేకుండా, ఎటువంటి ఈ ఉత్సాహం నిరుత్సాహం ఏది ఉండదన్నమాట. షోయింగ్ నో కన్సర్న్. కష్టంలో ఉన్న, బాధలో ఉన్న, ఆనందంలో ఉన్న, దేంట్లో ఉన్న రెస్పాన్స్ మనం ఇవ్వకపోవడం అనమాట. అలాంటి దాన్ని మనం ఎపథెటిక్ యాటిట్యూడ్ అంటాం. యాంటీపతి అంటారు. యాంటీపతి అంటే మనకి శత్రుత్వం లేదా హేట్రెడ్, నెగిటివ్ ఫీలింగ్. యాంటీపతి అంటే నెగిటివ్ ఫీలింగ్. ఎంపతి, సింపతి అనేవి పాజిటివ్ వర్డ్స్. సింపతి తెలుసు కదా, దయ. ఎంపతి అంటే వాళ్ళ పొజిషన్లో మనం ఉండి ఆలోచించుకోవడం. సో ఇవన్నీ పాజిటివ్ వర్డ్స్. యాంటీపతి అంటే హేట్రెడ్. ఎపథెటిక్ అంటే నో ఎమోషన్. కొన్ని రెండు ఏమో పాజిటివ్, సింపతి ఎంపతి పాజిటివ్, యాంటీపతి నెగిటివ్, ఎపథీ కైండ్ ఆఫ్ న్యూట్రల్. కానీ కొన్ని సందర్భాల్లో యాక్షన్ తీసుకోవాలి, రెస్పాన్స్ ఇవ్వాలనుకున్నప్పుడు కూడా ఇవ్వకపోవడం. సో న్యూట్రల్గా ఉండడం కూడా అక్కడ నెగిటివ్గా కనిపిస్తుంది. ఇప్పుడు వాడు కష్టంలో ఉన్నాడు, నువ్వు వాడిని తిట్టట్లేదు, కొట్టట్లేదు, కానీ పట్టించుకోకపోవడం కూడా అక్కడ నెగిటివ్గా కనిపిస్తుంది. సో దట్ ఈజ్ ఎపథెటిక్, షోయింగ్ నో కన్సర్న్, నో ఎంతూజియాజం, అలా అనమాట.
ఆర్బిటర్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ నౌన్ ఎ పర్సన్ హూ సెటిల్స్ ఎ డిస్ప్యూట్ని సెటిల్ చేసేవాడిని ఆర్బిటర్ అంటారు. సో ఆ ప్రాసెస్ని ఆర్బిట్రేషన్ అంటాం. సెటిల్ చేసే ప్రక్రియని ఆర్బిట్రేట్ చేయడం అంటాం. చూడండి, ద జడ్జ్ యాక్టెడ్ యాజ్ అన్ ఆర్బిటర్ ఇన్ ద లీగల్ కేసు. ఆ లీగల్ కేసులో జడ్జ్ డిస్ప్యూట్ సెటిలర్గా యాక్ట్ ఉన్నారు అని చెప్పి దాని అర్థం. ఎసెండ్ అంటే మీనింగ్ టు గో అప్, పైకి వెళ్ళడం, కెరియర్లో పైకి వెళ్ళడం. హీ హాజ్ ఎసెండెడ్ వెరీ క్విక్లీ ఇన్ హిస్ కెరియర్. తన కెరియర్లో చాలా తొందరగా, సో ఎంట్రీ లెవెల్లో స్టార్ట్ అయ్యి 5 yearsకి ప్రమోషన్ వచ్చేసింది, నెక్స్ట్ 5 yearsకి టాప్ పొజిషన్కి వచ్చేసాడు, ఎసెండ్ అయ్యారు అంట. లేదా ద క్లైంబర్స్ బిగాన్ టు ఎసెండ్ ద స్టీప్ మౌంటైన్. క్లైంబర్స్ స్టీప్ మౌంటైన్ ఎక్కడానికి మొదలయ్యారు, ఇలా కూడా మనం చెప్పొచ్చు. అడాషియస్ అనేది అడ్జెక్టివ్. దీని మీనింగ్ ఏంటంటే షోయింగ్ విల్లింగ్నెస్ టు టేక్ రిస్క్. అంటే రిస్కులు తీసుకోవడానికి వీళ్ళు వెనుకాడరు, దేనికైనా ముందుకి బోల్డ్గా ఉంటారు, వెనుకాడని వాళ్ళు. హర్ అడాషియస్ ప్లాన్ టు స్టార్ట్ హర్ ఓన్ బిజినెస్ పెయిడ్ ఆఫ్ ఎట్ ద ఎండ్. జాబ్ చేస్తున్న ఆవిడ జాబ్ వదిలేసి కొత్త బిజినెస్ పెట్టింది. అందరూ ఏంటి ఎంత రిస్క్ చేస్తుంది. ఇప్పుడు నేను కూడా అంతే కదా, జాబ్ చేసేవాడిని, మంచి శాలరీ ఉండేది, బట్ ఐ క్విట్ అండ్ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. అప్పుడు అందరూ అలాగే చూసారు, చాలా అడాషియస్గా ఉన్నాడు వీడు అనుకున్నారు. సో రిస్కులు తీసుకోవడానికి వెనుకడుగు వేయకపోవడం అడాషియస్నెస్. లైఫ్లో ఏ విషయంలో కానీ భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడం, అలాంటిది మనం ఇక్కడ తీసుకోవచ్చు. ఫైనలీ ఇట్ పెయిడ్ ఆఫ్. సో దట్స్ ఇట్. టేక్ కేర్. అండ్ మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మీరు కూడా ఈ 5 పదాలతో ఓన్ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నలుగురితో షేర్ చేయండి. చాలా చాలా ప్రెస్టీజియస్గా చేస్తున్న ఇనిషియేటివ్ మీ అందరికీ ఉపయోగపడుతుందని మీకు అలా అనిపించిందంటే ఖచ్చితంగా మీరు నలుగురితో షేర్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే మీ ఎంకరేజ్మెంటే నన్ను ఇంకా కంటిన్యూ అయ్యేలా చేస్తుంది. టేక్ కేర్. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 4 ఆఫ్ 1000 వొకాబులరీ సిరీస్. సో ఇవాళ ఫస్ట్ వర్డ్ చూసేద్దామా? ఆగ్మెంట్. ఆగ్మెంట్ అంటే మీనింగ్ ఏంటి? టు మేక్ సంథింగ్ గ్రేటర్ బై యాడింగ్. అంటే యాడ్ చేయడం, ఆల్రెడీ ఉన్నదానికి ఇంకొంచెం యాడ్ చేసి దాన్ని పెద్ద చేయడం. ఎగ్జాంపుల్ చూడండి, షీ ఆగ్మెంటెడ్ హర్ ఇన్కమ్ బై టేకింగ్ ఏ పార్ట్ టైం జాబ్. తనకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది, కానీ ఇన్కమ్ని ఇంకా ఆగ్మెంట్ చేయాలి, అంటే ఇంకా పెంచాలనుకుంది, దానికోసం ఒక పార్ట్ టైం జాబ్ టేకప్ చేసింది అని చెప్పి ఇక్కడ రాశారు. సో సెకండ్ వర్డ్ చూడమ్మా, ఆస్పీషియస్. ఆస్పీషియస్ అంటే మీనింగ్ ఏంటి మనకి? ఫేవరబుల్ ఆర్ కండ్యూసివ్ టు సక్సెస్. చూడండి, మంచి రోజు అంటాం, అంటే ఈ రోజు బయలుదేరితే ఎప్పుడు శుభమే, ఖచ్చితంగా విజయం సాధిస్తాం అంటాం. చూడండి, ఆస్పీషియస్ డే అని అంటాం. విన్నింగ్ హర్ ఫస్ట్ 7 cases వాజ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఫర్ ద యంగ్ లాయర్. సో లాయర్ కొత్తగా కెరీర్ స్టార్ట్ చేసింది, కానీ ఫస్ట్ 7 cases కూడా గెలిచింది. సో ఇది ఒక ఆస్పీషియస్ బిగినింగ్. స్టార్టింగ్లో ఇన్ని విజయాలు దక్కాయంటే ఆబ్వియస్గా తనకి సక్సెస్కి సరైన రాచబాట పడినట్టు. సో ఇట్స్ కండ్యూసివ్ అంటే ఫేవరబుల్ అని అర్థం. సో ఫేవరబుల్ కండిషన్స్ సెట్ అయినట్టుగా మనం తీసుకోవచ్చు. సో థర్డ్ వర్డ్ చూడమ్మా, ఎవర్షన్. ఎవర్షన్ అంటే మీనింగ్ ఏంటి? ఏ స్ట్రాంగ్ డిస్లైక్, అంటే ఒక హేట్రెడ్ టైప్ అనమాట. ఇప్పుడు చూడండి, షీ హ్యాడ్ ఎన్ ఎవర్షన్ టు పబ్లిక్ స్పీకింగ్. పబ్లిక్ స్పీకింగ్ అంటే తనకు అసలు నచ్చదు, నలుగురిలో వెళ్ళి నిల్చొని మాట్లాడాలంటే తనకి అసహ్యం, తనకు అస్సలు నచ్చదు అని అర్థం. సో ఎవిడ్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, అంటే ఏదైనా ఒక విషయంలో చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేటప్పుడు ఎవిడ్ అనే పదాన్ని వాడతాం. చూడండి, మై ఫ్రెండ్ ఈజ్ అన్ ఎవిడ్ రీడర్ ఆఫ్ బుక్స్. వాడికి బుక్ రీడింగ్ అంటే చాలా ఇష్టం. సో హీ హాస్ ఎ లాట్ ఆఫ్ కీన్ ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఎంతూజియాజం ఉంది అనే సందర్భంలో ఇది వాడుతూ ఉంటాం. సో ఈజ్ అన్ ఎవిడ్ మూవీ గోయర్, అంటే ఎక్కువగా మూవీస్ వెళ్తుంటాడు, మూవీస్ అంటే చాలా పిచ్చి తనకి. అలాగే ఎవిడ్ రీడర్ ఆఫ్ బుక్స్ ఎక్కువగా చదువుతూ ఉంటాడు కీన్గా అలా. సో లాస్ట్ వర్డ్ ఆఫ్ ద డే, అబోర్డ్. అబోర్డ్ అంటే ఏ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. ఇది ఒక నౌన్, ఇట్ మీన్స్ ఏ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు మై హంబుల్ అబోర్డ్. ఇక్కడ చూడండి, అబోర్డ్ అంటే ఏంటి? మా ఇల్లు. సో మా ఇంటికి మీరు మోస్ట్ వెల్కమ్ అని చెబుతూనే హంబుల్ అబోర్డ్ అన్నాం. హంబుల్ అబోర్డ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే మా చిన్న ఇల్లు, ఇన్ఎక్స్పెన్సివ్, మేము కొంచెం పేదవాళ్ళం, మా చిన్న ఇంటికి మీకు స్వాగతం, మీరు ఎప్పుడైనా రావచ్చు అని చెప్పడం అనమాట. హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు డే 5 ఆఫ్ దిస్ వొకాబులరీ సిరీస్. ఇప్పటికి 20 words కంప్లీట్ అయిపోయాయి. ఇవాళతో ఇంకొక 5 కూడా మీకు కవర్ అయిపోతాయి. డైలీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ నచ్చితే ఇమీడియట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి వర్డ్కి మీరు ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ చెప్తున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్తో పాటు మీరు అప్లికేషన్ చేయండి. ప్రతి వర్డ్కి మీరు ఓన్గా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి మీరు కామెంట్స్లో పెడితే మీకు బాగా గుర్తుంటాయి. సో ఇవాళ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వర్డ్ అడ్మానిష్. అడ్మానిష్ అంటే మనకు తెలుగులో మందలించడం అంటాం. సో టు వార్న్ ఆర్ రిప్రమైండ్ అని అదే మీనింగ్. సమ్మన్ ఫార్మ్లీ అంటే ఎవరైనా గట్టిగా మందలించడాన్ని అడ్మానిష్ అంటారు. ఎక్కువగా ఎలాంటి కాంటెక్స్లో వాడతారంటే కొంచెం హై లెవెల్ పీపుల్ వాళ్ళకంటే జూనియర్ లెవెల్లో ఉన్న వాళ్ళని
వాళ్ళు సరిగ్గా పని చేయట్లేదు అన్నప్పుడు తిట్టేటప్పుడు వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో జడ్జి గారు లాయర్స్ని తిట్టినప్పుడు, ఆఫీస్లో ప్రాజెక్ట్ మేనేజర్ కింద ఉన్న వాడిని తిట్టేటప్పుడు, స్కూల్లో టీచర్లు స్టూడెంట్స్ని తిట్టేటప్పుడు కొంచెం ఆ లెవెల్ నార్మల్గా ఎవరెవరినో తిట్టేస్తే అడ్మానిషన్ అనకూడదు. సో కొంచెం లెవెల్లో హై పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళకంటే కింద పొజిషన్లో ఉన్న వాళ్ళు సరిగ్గా చేయకపోతే, పని చేయకపోతే, మినిస్టర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ని తిట్టినట్టు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఇంకా జూనియర్ లెవెల్ ఆఫీసర్స్ని తిడుతున్నట్టు అనమాట. అలాంటప్పుడు అడ్మానిష్ అనే పదాన్ని వాడతాం. ద టీచర్ హ్యాడ్ టు అడ్మానిష్ స్టూడెంట్స్ ఫర్ దే డిస్రప్టివ్ బిహేవియర్. క్లాస్ సరిగ్గా ఫంక్షన్ అవ్వకుండా డిస్రప్ట్ చేస్తున్నారని చెప్పేసి టీచరు వాళ్ళని తిట్టాల్సి వచ్చింది, మందలించాల్సి వచ్చింది అని అర్థం. ఎడ్యులేషన్ అంటే ఎక్సెసివ్ అడ్మిరేషన్, అంటే బాగా ఇష్టపడడం, ప్రైజ్ పొగడ్డము, ఎక్సెసివ్గా ఒకరిని ఇష్టపడము, దాన్ని మనం ఎస్పెషల్లీ పొగడ్త, మంచి పొగడ్తని మనం ఎడ్యులేషన్ అంటాము. చూడండి, ద సెలబ్రిటీ వాజ్ అకస్టమ్డ్ టు రిసీవింగ్ ఎడ్యులేషన్ ఫ్రమ్ ఫ్యాన్స్. సో సెలబ్రిటీ ఆబ్వియస్గా చాలా ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్కి తనంటే విపరీతమైన ప్రేమ, ఎక్కువగా పొగుడుతూ ఉంటారు. ప్లస్ ఎక్కువ అడ్మిరేషన్ అంటే ప్రేమ, అడ్మిరేషన్ అంటే ఇష్టం అనమాట, అడ్మైర్ చేస్తూ ఉంటారు. సో ఆ మీనింగ్ మనకి ఇక్కడ తీసుకుంటాం. ఎఫ్లూయెంట్ చాలా ఈజీ వర్డ్. ఎఫ్లూయెంట్ ఈజ్ అన్ అడ్జెక్టివ్, అంటే బాగా డబ్బున్న, వెల్తీ అనే మీనింగ్. చూడండి, హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ మనీ, వెల్తీ అని. సో మై ఎఫ్లూయెంట్ ఫ్రెండ్ ఆల్వేస్ కమ్స్ ఇన్ బెంచ్ టు కాలేజ్. బాగా డబ్బున్నాడు, సో రోజు కాలేజ్కి బెంచ్ కాలేజ్కి వస్తాడు. సో ఎఫ్లూయెంట్ అంటే మనకి డబ్బున్న, వెల్తీ అనే మీనింగ్ వస్తుంది. సో మీరు కూడా యూ కెన్ టాక్ అబౌట్ ఎనీ ఆఫ్ యువర్ ఎఫ్లూయెంట్ ఫ్రెండ్స్. సో వాళ్ళ గురించి చెప్పండి. మై ఎఫ్లూయెంట్ ఫ్రెండ్ ఆల్వేస్ అప్గ్రేడ్స్ టు లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఐఫోన్ కొత్త వెర్షన్ వస్తే చాలా వెంటనే కొనేస్తూ ఉంటాడు. సో డబ్బు ఉన్నాడు, అట్లా చేస్తూ ఉంటారు. ఎజైల్ అంటే మంచి ఎబిలిటీ టు మూవ్ క్విక్లీ అండ్ ఈజీలీ, ఎజిలిటీ అంటాం. సో ఫాస్ట్గా, ఈజీగా లెఫ్ట్కి, రైట్కి, పైకి, కిందకి, ఏ యాంగిల్ అంటే ఆ యాంగిల్లో మూవ్ అవ్వగలిగే ఆ బాడీలీ ఎబిలిటీని మనం ఎజైల్ అంటాం. ఇట్స్ అగైన్ అన్ అడ్జెక్టివ్. ద అజైల్ జిమ్నాస్టిక్స్ మీరు ఒలింపిక్స్ అప్పుడు చూస్తూ ఉంటారు, జిమ్నాస్టిక్స్ చేస్తారు. అలా ఒక పెద్ద పోల్ ఉంటుంది కదా, బార్ ఉంటుంది, దాని పైకి వెళ్ళిపోతారు, రకరకాలుగా వాళ్ళ బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచేస్తూ ఉంటారు. ద అజైల్ జిమ్నాస్ట్ ఎగ్జిక్యూటెడ్ హెర్ రొటీన్ ఫ్లాలెస్లీ. తనకి ఏదైతే తను చేయాల్సిన పని చాలా ఫ్లాలెస్గా, అంటే ఎటువంటి లోపం లేకుండా చాలా ఈజీగా తనకి ఇచ్చిన పని చేసేసింది అజైల్ అంటే బాగా బాడీని ఫ్లెక్సిబుల్గా ఉంచుతూ ఎలా కావాలంటే అలా మూవ్ చేయగలిగే ఎబిలిటీ ఉన్న క్యాండిడేట్. ఎజార్ అంటే స్లైట్లీ ఓపెన్. చూడండి, ద డోర్ వాజ్ లెఫ్ట్ ఎజార్, డోర్ స్లైట్గా ఓపెన్ చేసి ఉంది. సో అలోయింగ్ రే ఆఫ్ సన్లైట్ టు ఎంటర్ ద రూమ్. సో సన్లైట్ కొంచెం రూమ్లోకి ఎంటర్ అయ్యింది, చిన్న లైట్గా ఓపెన్ చేసి ఉంచేయడం అనమాట. అలాంటప్పుడు ఎజార్ అనే పదాన్ని మనం వాడతాం. సో మీరు నా ఇంగ్లీష్ క్లాసెస్ తీసుకోవచ్చు. మీకు 999 రూపీస్, అంటే 1 month వ్యాలిడిటీతో తీసుకుంటే కేవలం 999 రూపీస్కి వస్తాయి. ఎస్ఎస్సి సిజిఎల్, బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఇలాంటి డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొచ్చే కంటెంట్ అంతా కూడా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మీకు ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ ఆప్షన్ కూడా ఉంటుంది, లేదా మీరు కేవలం 999తో కూడా జాయిన్ అవ్వచ్చు. మన యాప్లో మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అని టైప్ చేస్తే వస్తుంది. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. Take care, bye, and don't forget to share it with your friends, right?